ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక చింతామణి విగ్రహాన్ని చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి హనుమంతుడు దండం పెడుతున్నారు చూడండి. మన వినాయకుడికి చూడండి, హనుమంతుడు దండం పెడుతున్నారు మన వినాయకుడికి. ఒకసారి చూడండి. ఇదేంటంటే ఇప్పుడు లిఫ్టింగ్ అయ్యి ఈ వినాయకుడు నర్సాపేట వెళ్ళిపోతుంది అనమాట. సో అర్ధరాత్రి వెళ్తుంది, అందుకే లిఫ్టింగ్ వీడియో నేను పెట్టలేకపోతున్నా. ఒకసారి గణేష్ ఎట్లా ఉన్నాడు ఏందనేది మొత్తం ఒకసారి వివరించి మీకు ఒక చిన్న ఒక వీడియో మొత్తం అసలు గణేష్ ఎట్లా ఉన్నాడు ఏందనేది ఒక వీడియో పెడదామని చెప్పి తీసేసి నేను వెళ్ళిపోతున్నాను. ఇది లిఫ్టింగ్ వీడియో నాకు మ్యాక్సిమం ట్రై చేయకపోవచ్చు, ఎందుకంటే అర్ధరాత్రి అయింది. సో అర్ధరాత్రి దాకా మనం ఉండలేము కదా, అందుకని ఒకసారి వీడియో ఎలా ఉందో చూడండి. జస్ట్ ఏం లేదు, లిఫ్టింగ్ చేసి ట్రక్లో పెడతారు, అదొకటే మిస్ అవుతాం మనం అంతే. కానీ వినాయకుడిని అయితే మనం దగ్గర నుంచి దర్శించుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇక్కడ వినాయకుడికి వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధోతి వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చిందండి. ఇక్కడ చూడండి మన స్టమక్ పార్ట్లో వచ్చేసి కంఠాభరణం వచ్చేసి బ్లూ కలర్లో వచ్చింది. అండ్ మెడలో హారం ఉంది. అండ్ ఇట్లా ధోతి వచ్చేసింది రెడ్ కలర్లో. అండ్ వినాయకుడికి తొండం మీద కూడా కొంచెం స్టోన్ వర్క్ వేశారనమాట. వినాయకుడు అంతా టోటల్గా వినాయకుడు గణేష్ అంతా కూడా స్టోన్ వర్క్తో మెరిసిపోతున్నాడండి. ఇక్కడ చూడండి చేతిలో రామబాణం లాగా ఉంది, చేతిలో బాణం ఆకారం పెట్టారనమాట. ఒకసారి చూడండి. ఈ విగ్రహం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నాం ఎప్పుడెప్పుడు రెడీ అయిద్దా అని చెప్పి. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఏమో అమ్మవారు వచ్చారు చూడండి. ఒకసారి అమ్మవారు కాదు, సారీ, రాములు వారు వచ్చారు. ఈ సైడ్ ఒకసారి చూపిస్తాను ఆగండి. రాముల వారికి ఏమో పంచ కట్టారు. అండ్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషను. అండ్ వచ్చేసి రామబాణం లాగా వెనకాల బాణాలు ఉన్నాయి చూడండి. ఇటు పక్క ఏమో ధనుస్సు ఉంది. అట్లాగే మన వినాయకుడి చేతిలో కూడా ధనుస్సు ఉంది చూడండి. ఈ వినాయకుడు అయితే కిరాకంటే కిరాకున్నాడండి. ఈ గణేషుడి కాస్ట్ వచ్చేసి 5 lakhs పడిందంటండి చేంజ్. 5 lakhs చేంజ్. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకుపోయేసరికి ఎంత లేదన్నా 6 lakhs అయితే అవుతుందంట. చాలా చాలా కాస్ట్ అండి, చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నారు ఈ వినాయకుడిని. ఎందుకంటే దాని వర్త్ కూడా అట్లానే ఉంది. వినాయకుడు కూడా అట్లానే ఉన్నాడు. వినాయకుడు కూడా తయారు చేసిన విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళిపోతుందా నాగనాన్న ఒక నిమిషం. తీసుకో. సార్ పైనుంచి అంతా స్టోన్ వర్కే కదా, పైన కూడా కిరాకు ఉంది గణేష్ అయితే. నువ్వు రామ్నగర్ దాని ఆగమనికి పోవా? ఎక్కడ అప్పుడే అయిపోయిందో? 7ంటికి స్టార్ట్ చేస్తారయ్యా, 8ంటికి 10 అయిద్ది. ఆ 7కి అసలు అక్కడ బోర్డు 7కి.